చేనేత సత్యాగ్రహంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మరి ఈ వేదిక మీద రావులు మరి ఆశీనులై ఉన్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం. ఇందాక చెప్పారు మహాత్మా గాంధీ గారు మరి చేనేత చరకా పట్టుకొని టోటల్ గా చేనేతగా బ్రాండ్ అంబాసిడర్ గా ఆనాడు మహాత్మా గాంధీ గారి పేరుంటే ఈవేళ చేనేత కార్మికుల స్థితిగతులను చూసి నేను మీ చేనేతలకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని మరి మరో గాంధీజీగా పేరు గాంచిన పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం, సుస్వాగతం. మీరు అందరూ సైలెంట్ గా ఉండాలి, దయచేసి సైలెంట్ గా ఉండాలి, క్రమశిక్షణగా ఉండాలి, క్రమశిక్షణగా ఉండాలి. మీరు వేదిక మీద ఆయన ప్రశాంతంగా కూర్చొని చేనేత సమస్యలు మూర్తిగా వివరిస్తారు. ఆయన వింటారు. మీరు పక్కన ఇబ్బంది పెట్టద్దు, దయచేసి ఫోటోల గురించి అడపడద్దు దయచేసి. మన కోసం వచ్చారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్లీజ్, ఆయన ఎంత క్రమశిక్షణ మనకి తెలుసు. మనమంతా కూడా అంతే క్రమశిక్షణగా ఉందాం. మన జనసేన అధ్యక్షులు శ్రీ కె పవన్ కళ్యాణ్ గారు చాలా శాంతంగా సత్యాగ్రహం స్టేజ్ మీద నిమ్మరసం ఇచ్చి మీకు మేముందాం అన్నగా అంటూ మనందరికీ కొండంత ధైర్యాన్ని ఇస్తున్నారు. ఇక్కడ సత్యాగ్రహం వేదిక మీద విచ్చేస్తున్న గౌరవనీయులు శ్రీ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మా చేనేత కులాల నుండి మేము పాదాభివందనం తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఏ రాజకీయ నాయకులు మా గురించి ఏ రోజు ఆలోచించలేదు. ఇవాళ మేమున్నాం మీకు అండగా అని చెప్పేసి బ్రాండ్ అంబాసిడర్ గా పవన్ కళ్యాణ్ గారు మన కోసం ఈ ప్రాంతానికి విచ్చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ వరకు ఎవరు పట్టించుకోలేదు చేనేత కార్మికుల సమస్యల మీద. కేవలం పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పిన తర్వాత దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ ఈ చేనేత కార్మికులు ఎంత చూస్తుంది. గుర్తుంచుకోండి మిత్రమా, ఇవాళ జనసేన అధ్యక్షులు మన పవన్ కళ్యాణ్ గారు మన ప్రాంతానికి విచ్చేశారు. మన చేనేత కార్మికుల సమస్యలకు దృష్టి పెట్టి ఆయన మన సమస్యలు తెరవడం కోసం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం, మన దగ్గరికి వేసేస్తున్నారు. దీనికి పవన్ కళ్యాణ్ గారికి మనం స్వాగతం పలుకుదాం.
సభాధ్యక్షులు వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ శ్రీ జగ్గారపు శ్రీనివాసరావు గారిని సభని అలంకరించవలసిగా కోరుచున్నాం. శ్రీ జగ్గారపు శ్రీనివాసరావు గారు. మన ముఖ్య ఓం గణానాం త్వా గణపతి గుందవామహే కవిం కవీనాముపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద శృణ్వన్నోతిభిశ్చేద సాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతి వాదేవిర్వాజనీవతి ధీనామవిత్రియవతో బ్రహ్మణో వేద అమృతేరామృతాంబురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మాచ జైనైవైనం ప్రణయతే బ్రహ్మణారుషేణ ఉత్తరేతు బ్రహ్మణో వై సర్వాదిర్వైనం దేవతీర్వై దేవతాస్తా సర్వావే. మన ముఖ్య అతిథి జనసేన అధినేత మన చేనేత బ్రాండ్ అంబాసిడర్ శ్రీ కె పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు గారు సభని అలంకరించవలసిగా కోరుచున్నాం. అలాగే శ్రీ కెఎన్ మూర్తి గారు, పద్మశాలి సాధికారిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కెఎన్ మూర్తి గారు, అలాగే శ్రీ జగ్గారపు రామ్మోహన్ రావు గారు, ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ సభాయే నమః. ఓం महत्वो नमः शस्त्र मंत्राभ्या सत्यासपनाशुंदने भवन्तो महन्तो न गृह्णन्तो स्वन्नरचित वज्रवैडूर्य गोमेतिक पुष्यराग वर्गतवानित्यादि अलंकारभूषित गजकेसरी राजसिंह पीठाधिकार सकल श्री 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 पवन कल्याण नामधेय चेनेत ऐक्य गर्जना सुवर्ण रजन वज्रवैडूर्य गोमेतिक पुष्यराग वर्गतवानित्यादि अलंकारभूषित गजकेसरी योग రాజసింహాసన అధిరోహణ అగ్రస్థాన సన్మాన పీఠాధికార రాజకీయ రాజ్యాధికార ఉన్నత ఉచ్చస్థాన పదవీప్రయోజకుగా సకల జనసేన చతురంగ సేనా అగ్రస్థాన రాజకీయ పీఠాధికార రాష్ట్ర మంత్రి అనంతర భారతదేశ మంత్రి పదవి ప్రాప్తి అస్తు చేనేత ఐక్యగర్జ భక్త మార్కండేయ అనుగ్రహ సిద్ధి అస్తు. సభాధ్యక్షులు శ్రీ జగ్గారపు శ్రీనివాసరావు గారు స్టేజ్ అలంకరించిగా కోరుతున్నాం. అలాగే ముఖ్య అతిథి మన జనసేన అధినేత మన చేనేత బ్రాండ్ అంబాసిడర్ శ్రీ కె పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు సభను అలంకరిస్తున్నారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సాధికార సంఘం అధ్యక్షులు శ్రీ కెఎన్ మూర్తి గారు సభని అలంకరించాల్సి కోరుచున్నాం. శ్రీ జగ్గారపు రామ్మోహన్ రావు గారు, ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సాధికార సంఘం జగ్గారపు రామ్మోహన్ రావు గారు సభను అలంకరించాల్సి కోరుచున్నాం. శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర అభివృద్ధి విభాగ అధ్యక్షులు. శ్రీ బిట్లా వెంకట శివనారాయణ గారు, రాష్ట్ర యోజన అధ్యక్షులు సభను అలంకరించాల్సి కోరుతున్నాం. శ్రీ కోడిదాసు శ్రీనివాసరావు గారు, విశాఖపట్నం, వారిని కూడా అలంకరించాలని కోరుతున్నాం. శ్రీ పంపల రామకృష్ణ గారు, కాకినాడ, వారిని కూడా సభను చేస్తున్నాం. శ్రీమతి డాక్టర్ మోరం జయలక్ష్మి గారు, నెల్లూరు, వారిని కూడా సభను అలంకరించాల్సి కోరుతున్నాం. శ్రీ డాక్టర్ వానపల్లి వెంకటరావు గారు, విజయనగరం, వారిని కూడా సభను అలంకరించాల్సి కోరుతున్నాం. శ్రీమతి ఎడ్ల గీత గారు హైదరాబాద్ నుంచి వచ్చారండి,
వారిని కూడా స్తమనంగా అలంకరించవలసి కోరుతున్నాం. శ్రీ దామర్ల రాజు గారు వారిని కూడా స్తమనంగా కోరుతున్నాం. శ్రీ చిల్లపల్లి మోహన్ రావు గారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షులు వారిని కూడా సభకు అధ్యక్షులను కోరుతున్నాం. శ్రీ ఎస్ సమ్మారావు గారు ఎక్స్ జెడ్పీ చైర్మన్ గారు వరంగల్ వారిని కూడా సభనంగా ఆరంభించడానికి కోరుతున్నాం. ఇప్పుడు మన సభ అధ్యక్షులు శ్రీ జగ్గారపు శ్రీనివాసరావు గారు సభని అధ్యక్షత వహించవలసిగా కోరుతున్నాం. ప్రియమైన చేనేత కుల బాంధవులకు మరియు జనసేనాది పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు 18 ఐక్య చేనేత కుల సంఘాలందరికీ ఈరోజు ఇక్కడ మన యొక్క సత్యాగ్రహం పద్మశాలి ఐక్య గర్జన చేనేత ఐక్య గర్జన ముఖ్య అతిథిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు, అలాగే మా పద్మశాలి సాధికార సంఘం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీ కేఎన్ మూర్తి గారు, అలాగే జగ్గారపు రాము గారు, చిల్లపల్లి శ్రీనివాస్ గారు, శ్రీమతి ఎడ్ల గీత గారు, వానపల్లి వెంకట్రావు గారు, చిల్లపల్లి మోహన్ రావు గారు, కోడిదారి శ్రీనివాస్ గారు, కొమ్మతి లక్ష్మీనారాయణ గారు తదితర చేనేత కుల బాంధవులకు ముందుగా నా నమస్కారములు. ఈరోజు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయాల్సినంత పరిస్థితి ఎందుకు వచ్చిందంటే రాష్ట్రంలో చేనేత కార్మికుల యొక్క దుస్థితి చాలా దుర్భరంగా తయారై ఈ యొక్క 5 సంవత్సరాల్లో 1800 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఇదే డయాస్ ప్రాంగణంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు మొదటి సంతకం రైతు యొక్క రుణమాఫీ అయితే రెండో సంతకం చేనేత రుణమాఫీ. ఈ రోజుకి 2.5 సంవత్సరాలు దాటిపోయింది కానీ రుణమాఫీ కాల. చేనేత మీద ఆయనకి ఎంత గౌరవం ఉందో ఇక్కడే అర్థమవుతుంది. రుణమాఫీ కాకపోతే కాక ఒక్క చేనేత కార్మికులు కూడా ఈ 2.5 సంవత్సరాలు ఒక్క లోన్ కూడా ఇవ్వలేరు బ్యాంక్ వాళ్ళు. అదేమంటే రుణమాఫీ క్లియరెన్స్ వచ్చేదాకా కొత్త లోన్లు ఇవ్వరట. అలాగే ఈ యొక్క పద్మశాలీలు, కర్మభక్తులు, దేవాంగ, పొగట, అలాగే మా యొక్క అనుబంధ కులాలు 18 ఉన్నాయి. ఈ యొక్క కులవృత్తి ఆధారపడి బతుకుతున్నారు. ఈ యొక్క కార్మికులకు గిట్టుబాటు తగలేక పొద్దున్నే తండ్రి ముఖంలోకి వెళ్తే తల్లి రాట్నం చుట్టి పిల్లలు ఆశపోడి చిన్న పనులు చేసి ఆ కుటుంబం మొత్తం వేత్తం మగలు కష్టపడితే వాళ్ళకు వచ్చేది కేవలం 200, 300 అంటే సగటున ఒక మనిషికి 100 రూపాయలు కూడా కూలి పల్ల. అలాంటి స్థితిలో వాళ్ళు సరిగా పట్టి అన్నం తినడానికి దిక్కులేని పరిస్థితిలో ఈ యొక్క అనగాని బతికే దాంట్లో ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళందరూ కూడా ఈ రోజున మంచి కళ దాగింది వాళ్ళ దగ్గర. ఇవాళ చూడండి పట్టు చీరల మీద మంచి అందమైన బొమ్మలతో ఒక 2,000 నుంచి 5 లక్షల రూపాయలు తయారు చేసే అంత ఒక కళ చేనేత కార్మికుల్లో ఉంది. ఎందుకు చెప్తున్నాయంటే ప్రియమైన సోదరులు అలా అయ్యింది. ఒక్కటే ఇదిగో ఈ మా మెల్లో ఉన్నదేంటో తెలుసా? నూలు. ఈ యొక్క నూలుని చిక్కు చేసి తుక్కు చేస్తే ఒక్కొక్క గ్రామం చేసి మద్దతు చేసి బట్ట తయారు చేసేంత తెలివితేటలు ఈ యొక్క చేనేత కూడా పొందలుంది. కాబట్టి మీరు మాకు గవర్నమెంట్ అడుగుతున్నాం, మా యొక్క చేనేత కుటుంబ పిల్లలందరూ కూడా చదువుకునే నిమిత్తం వాళ్ళకి ఎక్కడికక్కడ జిల్లాలు
వారీగా చేనేత భవనాలు ఏర్పాటు చేయాలి. ఉచిత హాస్టల్ ఒకటి కల్పించాలి. రెండవది అలాగే ఈ రోజు ఈ యొక్క చేనేత కార్మికుల బిడ్డలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలంటే, వాళ్ళకి ఉపాధి కల్పించుకోవాలంటే కనీసం ఒక కార్పొరేషన్ తప్పనిసరి ఆవశ్యకత ఉంది. చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఈ యొక్క పిల్లల బతుకులకి వీళ్ళకి ఒక ఉపాధి కల్పించే ఒక బ్యాంకు లోన్, మన లోన్స్ కానీ వాళ్ళ యొక్క స్కాలర్షిప్ కానీ ఇంకా అనేక విధాలుగా ఏర్పాటు చేయాలని చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. అలాగే మాకు ఇవాళ చట్టసభల్లో ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎమ్మెల్సీ లేదు. తక్షణమే మా యొక్క బాధ చెప్పుకునేందుకు, మా గోడు ఇందుకని, మా హక్కులు సాధించడానికి ఈ యొక్క చేనేత కుటుంబం నుంచి ఒక ఎమ్మెల్సీ ఇచ్చి తక్షణ చేనేత మంత్రి పదవులు కేటాయించాలని మా డిమాండ్. అలాగే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో చేనేత స్టాల్స్ ఓపెన్ చేయించి గవర్నమెంట్ అద్దె కట్టి ఈ యొక్క చేనేత బట్టల మార్కెటింగ్ పెంచాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ యొక్క గవర్నమెంట్ లో ప్రతి ఒక్క అధికారి 2 రోజులు చేనేత బట్ట వాడాలని చెప్పి దానికి జీవో పాస్ చేయాలని కోరుతున్నాం. అలాగే ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. ఇవాళ స్కూళ్ళల్లో శనివారం వస్తే తెల్ల డ్రెస్ వాడమన్నారు. ఆ తెల్ల డ్రెస్ అట్లా అన్ని ప్రైవేట్ కాలేజీల్లో కూడా అమలు చేస్తే వారానికి 2 రోజులు చేనేత బట్ట వాడితే కంపల్సరీ ఒక చేనేత కార్మికులు భవిష్యత్తు బాగుపడిద్దని మేము కోరుతున్నాం. ఆ తర్వాత టీటీడీ దేవస్థానాలు గెస్ట్ హౌస్లు ఉన్నాయి, ఏపీ టూరిజం గెస్ట్ హౌస్లు ఉన్నాయి. అలాగే ఈ యొక్క రైల్వే, గవర్నమెంట్ హాస్పిటల్స్, అనేక ఆర్టీసీ, ఇవన్నింటిలో కూడా బెడ్షీట్లు కానీ, పిల్లోస్ కానీ, యొక్క తిరుపతిలో వాడే లుంగీలు, కండువాళ్ళు అన్ని కూడా టవల్స్, అంగవస్త్రాలు కూడా చేనేత ఉత్పత్తులను వాడాలని చెప్పి గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేయాలని కోరుతున్నాం. అలాగే మన యొక్క సొసైటీ ఇతర కార్మికులకి గవర్నమెంట్ ఇచ్చే రాయితీలను సరిగా అమ్ముతున్నా అవన్నీ కూడా సొసైటీ ఇతర కార్మికులు కూడా నేను పరిగణలో తీసుకొని వాళ్ళందరూ న్యాయం చేయాలనుకుంటున్నాను. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు దృష్టి తీసుకెళ్తాం. ముఖ్యంగా గోవేది IIHT, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, అది మా రాష్ట్రంలో లేదు. దాన్ని మా రాష్ట్రానికి యొక్క రాజధానిలో ఒక 50 ఎకరాల స్థలం ఇచ్చి మాకు IIHT కేటాయిస్తే ఇక్కడ పిల్లలు దీంట్లో డిప్లొమా కోర్సులు బీటెక్ చేసుకొని ఈ యొక్క చేనేత కుటుంబీకులు డెవలప్కి పనికొస్తుందని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. ఇప్పుడు ఆ రాష్ట్ర అధ్యక్షుడు ఏమిటి శ్రీ కేఎన్ మూర్తి గారు ఈ రోజు పొద్దుటి నుంచి ఉపవాస దీక్ష ఉండి సత్యాగ్రహం పాటించి ఇప్పుడే మీ వద్దకు వచ్చిన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి నేనున్నా, మీ వెనకాల రండి, నేను మీ యొక్క కోరికలు, మీ యొక్క ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ తీర్చడానికి మీకు అండగా ఉంటాయని మాటిచ్చి నెమ్మరస్సులు ఇచ్చి ఇప్పుడే వారిని తీర్చడం చేశారు. కనుక ముందుగా శ్రీ కేఎన్ మూర్తి గారిని ఒక చేనేత కార్మికులని మన అభిమానులు ప్రశ్నించవాలని కోరుతున్నాం. బాబు జనరేటర్ ఆన్ చేయాలి, మీరు కరెంటు సప్లై అవుతుంది. తమ్ముడు కింద దిగిపోవాలా, కింద దిగిపోవాలా, కరెంట్ సప్లై అవుతుంది. దయచేసి చెప్పింది వినండి, సమన్వయం పాటించండి. నేనున్నాను మీకోసం, మీ కష్టాల్లో మిమ్మల్ని ఆదుకోవడానికి నేనున్నాను అని మనం ముందుకొచ్చి మనకు ధైర్యాన్ని ఇచ్చి మన వాణిని, మన యొక్క ఆశలకు ప్రతిరూపంగా తన వాణిని వినిపించడానికి వచ్చినటువంటి గౌరవనీయులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కె పవన్ కళ్యాణ్ గారికి, ఆంధ్రప్రదేశ్ సాధికారత సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు, ప్రస్తుత సమావేశ అధ్యక్షులు శ్రీ జగ్గారం శ్రీనివాసరావు గారికి, ఈ వేదికను అలంకించినటువంటి ఇతర చేనేత కుల పెద్దలందరికీ, నా సోదరులారా మీ అందరికీ, పాత్రికేయులకి, పోలీసు యంత్రాంగానికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. సత్యాగ్రహ కార్యక్రమాన్ని ఉదయం 10 గంటల నుంచి ఈ రోజు ఇప్పటిదాకా
నడపడంలో నాతో పాటు కూర్చొని సంఘీభావం తెలియజేయడమే కాకుండా అన్ని విధాలా నాతో పాటు కష్ట నష్టాలకు వచ్చినటువంటి సుమారు 70 మంది సత్యాగ్రహులకు కూడా నేను ఇందు మూలంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, నాకు తెలుసు మీరందరూ కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలని వింటున్నారు. కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఒక 5 ఎందుకంటే ఇది చేనేత సత్యాగ్రహం మౌలికమైనది. ఆ చేనేత కాబట్టి మిత్రులారా 5 నిమిషాలు దయించి క్షమించండి. ఈ కార్యక్రమము చేనేత సత్యాగ్రహము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికులు పడుతున్నటువంటి కష్టాలను గురించి విన్నవించడం కోసం, ప్రభుత్వానికి తెలియజేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు. వారికి వచ్చేసి ఈ సమస్యను చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉన్నది. నేను ఒకటే, వారి ద్వారా నేను కోరుతున్నది ఒకటే, మేము అనేక సందర్భాలలో చేనేత కార్మికుల యొక్క సమస్యలు తీరాలి అంటే డబ్బు ఖర్చు పెట్టాలి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాం, బాబు 1000 కోట్ల రూపాయల మూలధనంతో ఒక చేనేత కార్పొరేషన్ మీరు ఏర్పాటు చేయాలి. ఎన్నికలలో పాల్గొనేటువంటి డబ్బు లేనటువంటి జాతి కాబట్టి గవర్నర్ కోటాలో ఒకరిని ఎమ్మెల్సీగా నామినేట్ చేయండి. ఇది 2 ముఖ్యమైనటువంటి డిమాండ్స్. ఇవి ఈ డిమాండ్స్ నేను పవన్ కళ్యాణ్ గారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేయబోతున్నాను. ఇంకొక విషయాన్ని మీ దృష్టికి తేవాలి. ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరపడం కోసం మేము ప్రయత్నం చేస్తుంటే, నేను గత 20 రోజుల కిందట కళ్యాణ్ గారిని కలిసి మా సమస్యలు చెప్పినప్పుడు వెంటనే ఆయన ఒకటే మాట చెప్పి, నేను మీ వెంట ఉంటాను, చేనేత కార్మికులతో నాకు చాలా సంబంధించినటువంటి విషయము, నేను మీ సమస్య తీర్చడానికి వస్తానండి ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చి టీవీలో వచ్చేసరికి ఈ ప్రభుత్వం వెంటనే గజగజగజగా వనకడం మొదలుపెట్టింది. ఈ రోజు కార్యక్రమం కూడా మేము అనుకున్న ప్రకారం అయితే ఈ గ్రౌండ్స్ అన్ని నిండిపోవాలి, 3 లక్షల మంది నిండిపోవాలి ఇక్కడ. కానీ గజగజ వణికిపోయినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదో విధంగా దీన్ని దెబ్బతీయాలి, పవన్ కళ్యాణ్ గారిని మానలుగా కూడా దెబ్బతీయాలి, ఈ చేనేత వాళ్ళని దెబ్బతీయాలనేటువంటి కుయుక్తులతో కుట్రలతో తెలుగుదేశం పార్టీ, నేను స్పష్టంగా చెప్తున్నాను, వాళ్ళ యొక్క కార్యకర్తలకు ఇన్స్ట్రక్షన్స్ మీరు వెళ్లొద్దు అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఈ డయాస్ కావడానికి కూడా మేము సుమారు 15 రోజులు కష్టపడాల్సి వచ్చింది. నేను ఒక్కటే అడుగుతున్నాను ప్రభుత్వాన్ని, చేనేత కార్మికులు ఎక్కడా కూడా హింసావాదులు కాదు, అహింసావాదులైన చేనేత కార్మికులు వాళ్ళ కష్టాలను బయటికి చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఒక మీటింగ్ పెట్టుకుని, అయ్యా బాబు ఇది ఎందుకని చెప్తే మాకు తోడుగా పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే మీరు భయపడిపోయి ఈ మీటింగ్ జరగకూడదు అనేటువంటి మీ అభిప్రాయం సరైనది కాదని నేను మీకు ఈ సభాముఖంగా వాళ్ళకి తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా సరే సభలు పెట్టుకునేటువంటి అవకాశం ఉంది, ఎవరైనా సరే సంఘాలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. అది రాజ్యాంగ పరంగా మాకున్నటువంటిది. ఎందుకంత భయం ఈ ప్రభుత్వానికి? పవన్ కళ్యాణ్ గారిని చూడగానే ఇంత భయపడేటువంటి వాళ్ళు రేపు ఏ విధంగా చేసి జనాలు చేస్తారు. నేను ప్రభుత్వానికి ఈ సమర్పకంగా తెలియజేస్తున్నా, బాబు సమస్యలు ఏమన్నా మేము చెబితే మీ సమస్యల పరిష్కారం ఒకటే మీకు బలాన్ని చేకూరుస్తుంది తప్ప ఈ కుయుక్తులతో మీటింగులు జరగకుండా, మీటింగులు ఆలస్యం చేసుకుంటా, మీ కార్యకర్తలు పోవద్దని చెప్పుకుంటా, ఈ కులాల్లో చిచ్చు రగుల్చుకుంటా, ఇంకొకరు పదశాలిగా దేవంగా అని చెప్పి ఏదో విధమైనటువంటి అట్లాంటి కుయుక్తులు పనడం వల్ల మీరు మీ పార్టీ కూడా భవిష్యత్తులో లేకుండా పోతాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీకు ఏ రాజకీయ పార్టీ అయినా పక్కనటువంటి పార్టీని కానీ ఇంకో అభిప్రాయాన్ని ఎప్పుడైతే గౌరవిస్తుందో ఆ రోజు ఆ రాజకీయ పార్టీ కూడా అంతో ఎంతో భవిష్యత్తు ఉంటుంది. ఇది ప్రజలు ఒప్పుకోవాలి ప్రభుత్వం ఉండాలంటే, అంతే తప్ప ప్రజలకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా
వాళ్ళకి న్యాయబద్ధమైన కోరికలను తీర్చకుండా మేము ఆ సభలు కూడా జరగనివ్వమనేటువంటి ఆలోచన దుర్మార్గమైనటువంటి చర్చగా మీ ముందుకు తీసుకొస్తున్నాను. బాబు పవన్ కళ్యాణ్ గారు, నేను ఒకటే చెప్పాను, పొద్దుటి నుంచి ఈ సభా మండలంలో చాలా మంది లేరు, పొద్దు చాలా పలసగా ఉండింది. అడిగారు నన్ను, నేను చెప్పాను ఈ ప్రజలు ఇక్కడ కనబడిన విషయం కంటే కూడా 1 కోటి మందికి సమానమైనటువంటి పవన్ కళ్యాణ్ మా పక్కన ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు మా పక్కన నిలబడితే 1 కోటి మంది మమ్మల్ని సమర్థించినట్లే. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే వాళ్ళ ఆఫీసులో నిలబడి నేను మీకు సహాయం చేస్తాను, నేను మీకు వచ్చేసి బ్రాండ్ అంబాసిడర్, అది అడగకుండానే బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని చెప్పి ఎంత గొప్ప విషయం అండి ఇది. ఇవాళ ఏదైనా ఒక ప్రోడక్ట్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నదండి, తారలంతా కూడా 10 కోట్లు 20 కోట్లు తీసుకున్న సందర్భంలో ఆ పెద్ద ఆయన, నాకన్నా చిన్నవాడు కావచ్చు కానీ నేను పెద్ద ఆయన అనుకుంటుంటే మనసు పెద్దది అబ్బాయిది. అతను వచ్చేసి లేదండి మీరు పెద్దవారు వచ్చారు, నేను మీకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానన్నాడు. దాన్ని స్వాగతించాల్సింది పోయి కొంతమంది పెద్ద మనుషులు, ఒక ఆయన ఒక మాట అన్నాడు, ఆ పార్టీ ఆయన ఏమని మాట్లాడాడు, మీరు అన్నం పెట్టి ఆయన దగ్గర ఇవ్వకుండా ఎంగిలిస్తున్నారు ఎదుగు విధంగా ఇచ్చినారని ఒక ఆయన మాట్లాడారు. చాలా దురదృష్టం. నిజంగా ఎంత దివాలా కోరుతాను ముందు ఈ ప్రభుత్వంలో అంటే మీరే ఆలోచన చేసుకోండి. దీన్ని ఏ విధంగా ఆలోచన చేస్తారో దయచేసి మీరు ఆలోచన చేసుకోండి. ఇంకా ఎక్కువసేపు మీ దగ్గర చెప్పను. చేనేత సమస్యలన్నిటి మీద కూడా ఈ 20 నెలల రోజుల లోపల పవన్ కళ్యాణ్ గారికి సంపూర్ణమైన అవగాహన ఏర్పడింది చేనేత సమస్యల మీద. ఒక ఆయన అంటే పవన్ కళ్యాణ్కి ఏమీ తెలియదంట, చేనేత సమస్యల మీద అవగాహనే లేదంట ఆయనకి. ఇదే మాట్లాడేది, రేపు ఇప్పుడు మాట్లాడతాడు ఆయన. ఆయనకు అవగాహనలో లేదనేది ఇప్పుడు మాటల్లో తెలిసిపోతుంది. మీ దగ్గరికి చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వం మేల్కో, ఏదైతే మా సమస్యలు ఉన్నాయో మీరు తీర్చాల్సిందే. మా కోసం ఇప్పుడు ఉండడానికి మాకు చాలా బలం ఏరుకుండంతో ఏనుగులంటే బలం ఏర్పడింది మాకు ఇక్కడ. మాకు పవన్ కళ్యాణ్ తోడున్నాడు అనేటువంటి విషయాన్ని మళ్ళీ మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఎంతో ఉదారంగా స్నేహపూర్వకంగా అభిమానంగా మా వెంట వస్తున్నటువంటి శ్రీ కె పవన్ కళ్యాణ్ గారి జనసేన అధ్యక్షులకి నేను ఆత్మీయంగా స్వాగతం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే నేను గత 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో సమాజ సేవ కోసం నేనున్నాను. నాకున్నటువంటి ఆదాయాలన్నింటి కూడా పక్కకు పెట్టేసి మీకోసం చేస్తాను వచ్చినటువంటి ఒకే ఒక ఆదర్శవంతమైన నాయకత్వాన్ని ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ దివాలా కోరుతనాన్ని కూడా పోగొట్టడానికి ఒక మార్పు తేవడానికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నేను రాజకీయాల్లో కూడా స్వాగతం పలుకుతున్నాను మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి గజమాల సత్కారం జరుగుతుంది. ఈ గజమాల సత్కారానికి పివి రాము గారు, చిల్లపల్లి మోహన్ రావు గారు, కానా చౌడయ్య గారు, భక్తి నారాయణ గారు, జగ్గాలపు శ్యామశివరావు గారు, గోలి సుబ్బారావు గారు, వానపల్లి నాగరాజు గారు, పెండు శివరామకృష్ణ గారు, తారాపత్రు రాంబాబు గారు, కొల్లి ఉదయ్ గారు, శాస్త్రిపల్లి రాము గారు, కొల్లిగిరి గారు, ఊట్ల కళ్యాణ్ గారు, అండే ప్రసాద్ గారు, మునుపడి వెంకటేశ్వర గారు, వీరి వరకు వేదిక మీద రావాలి. ఆ 15 మంది వాళ్ళు గజమాల వేసేసి మళ్ళీ అమ్మడే దిగిపోతారు. గజమాల వేసి వాళ్ళంతా అమ్మడే దిగిపోతారు. గజమాల వేసిన వాళ్ళు గమనించాలి. గజమాల వేసి సార్కి అభినందనలు వాళ్ళు వెళ్ళిపోవాలంతా. లైన్ వాళ్ళందరూ
కోసం వచ్చారు. ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడు గలిమాల వేసిన వాళ్ళంతా కూడా కిందకి దిగిపోవాలండి. ఆ పిల్లలు ఇటండి, పిల్లలు ఇటండి. చెప్పాను మీ సీట్లకు చెప్పాలండి. అందరూ గలిమాల దిగిపోవాలి. ఆ పిల్లల వరకే సార్ ఒక బొక్కేస్తారు. బొక్కే తీసుకున్నా బొక్కే పిల్లల వరకే మీరు వెళ్ళిపోవాలి. మీ సీట్ మీద ఉన్న కూర్చున్న డబ్బు మీద దిగిపోవాలి. సార్ దిగిపోవాలి. సార్ వెనక పోవాలి. అన్న కోటేశ్వర సార్ సార్ ఈ పిల్లలు పంపించండి. ఈ పిల్లలు పంపించండి. ఫస్ట్ ఈ పిల్లలు పంపించండి. ఒకసారి అయ్యా మీ సైడ్ ఉంది. మీరు వెళ్ళండి. ఆ పిల్లలు కానివ్వండి. అడ్డే ఎగవాలి. పిల్లలు రావాలి. ఆ పిల్లలకి సైడ్ ఇవ్వండి. ఆ పిల్లలకు కానివ్వండి. అదే దగ్గర నుంచి పంపించాలని మీరు అడ్డు ఇవ్వాలి సార్. కాదు తర్వాత పిల్లలతో పెట్టండి. ముందుకు రండి. దిగిపోవాలి. ఇప్పుడు ఎప్పుడా అని మీరు ఎదురు చూస్తున్నటువంటి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేనేత బ్రాండ్ అంబాసిడర్ ఈ యొక్క చేనేత కార్మికులను ఉద్దేశించి అభిమానులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ముందుగా ఇక్కడికి వచ్చిన యువశక్తికి ఒక చెల్లెలకి అనుగమనకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. అలాగే చేనేత సాధికారత సంఘం అధ్యక్షులు కోయిల మూర్తి గారికి మిగతా పెద్దలందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం. అలాగే జగ్గాల శ్రీనివాసరావు గారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం. అందరినీ దయచేసి పేరు పేరున ఇక్కడున్న ప్రజలందరికీ పేరు పేరున నేను సమయం లేదని ప్రతి ఒక్కరు చెప్పినప్పుడు దయచేసి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా నాకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు గౌరవం తెలియజేసుకుంటాను. ఎవరైనా సత్యాగ్రహం చేశారంటే దానికి అర్థం ఆగ్రహం అంటే కోపం, సత్యం అంటే నిజం తాలూకు కోపం. నాకు
అన్నం పెట్టే రైతన్నా, పట్టను వేసే నేతన్నా, సరిహద్దుల్ని కాపలా కాసే జవానన్నా నాకు అమితమైన గౌరవం. చేనేత అనేది బట్టలను ఇంటి కప్పుకోవడానికి కాదు. చేనేతను గౌరవించడం అనేది మన దేశ సంస్కృతిని గౌరవించడం, మన దేశ సమగ్రతను గౌరవించడం, మన కళలను గౌరవించడం. నేను ఎప్పుడు చేనేత కార్మికులు అనే దానికి ఒప్పుకోను, చేనేత కళాకారుడే ఒప్పుకుంటాను. అంటే దానికి నేను చిన్నప్పుడు కొంతకాలం చీరాలో ఉన్నాను. మా ఇంటి పక్కన చేనేత మగ్గాలు ఉండేవి, చేనేత కుటుంబాలు ఉండేవి. నాకు వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు, వాళ్ళు ఎలా పస్తులు ఉండేవాళ్ళో తెలుసు. ఎందుకంటే నా స్నేహితులు నాతో పాటు చదువుకునేవాళ్ళు, నాతో పాటు స్కూల్లో. సో నాకు ఆ కష్టాలు ఇంకా గమనించేవాడిని. వాళ్ళు స్కూల్ ఫీజులు కట్టడానికి కానీ పడ్డ ఇబ్బందులు కానీ, సరైన మధ్యాహ్నం పూట భోజనాలు వచ్చినప్పుడు వాళ్ళు మటుకు భోజనం లేకుండా ఖాళీగా వచ్చేవాళ్ళు. వాళ్ళు క్యారియర్లో ఏదో అటుకులు వేసుకొని మరవరాలు వేసుకొని అలాంటి పొడి తిండి తినేవాళ్ళు. ఏంటంటే మా ఇంట్లో డబ్బులు లేవని చెప్పాలి నా స్నేహితులు కొంతమంది. ఆ చిన్న ప్రవేశం నాకు ఇంకా గుర్తుంది. ఈ రోజున నేను చేనేతకు మద్దతు పలుకుతున్నాను, చేనేతకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నానంటానికి కారణం, నేను పెద్ద పెద్ద పారిశ్రామిక ఉత్పత్తులకు కానీ కంపెనీలకు కానీ నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉండొచ్చు. కానీ నేను చేనేతకి ఎందుకున్నానంటే నాకు వాటికి ఒప్పుకుంటే నాకు కోట్లు డబ్బులు వస్తాయి. కానీ నాకు కోట్ల సంపాదనలో తృప్తి లేదు, కోట్ల సంపాదనలో ఆత్మశాంతి లేదు. ఎక్కడైతే కష్టాలు ఉన్నాయో, ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో వారికి అండగా నిలబడితే నాకు చాలా తృప్తి ఉంటుంది. అదే కోట్లాది సంపాదన నాకు. కానీ పదే మనం ఎందుకు రోడ్ల మీదకి వస్తాం? ప్రజలు ఈ రోజు నేను ఒక్క కులం గురించో కొన్ని కులాల గురించో కాదు, మన సమాజంలో అనేక సమస్యలు ఉన్నాయి. మనది కుల ఆధారిత సమాజం, అంటే మన వృత్తుల కులాలలో ఏర్పడ్డ సమాజం మనది. అందుకని మనం దీన్ని ప్రతిసారి ఏదో చెప్తాను, చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. అంటే ఇది మనకు ఒక సంస్కృతి ఏర్పడుతుంది మనకి. ఫ్యూచర్లో రాజకీయాలన్నీ ఏవైతే సాంస్కృతిక పరిస్థితుల మీద వస్తాయి, రాజకీయాలు వైరుధ్యాలు ఫ్యూచర్లో కానీ ప్రస్తుతం జరుగుతున్నవి కానీ. వినిపించను అందుకని నేను ఈ రోజున మన మధ్య నేను చేనేత ఆధారిత పరిశ్రమలకు నేను బ్రాండ్ అంబాసిడర్ ఉంటానంటే మధ్యలో ఎవరో నా గురించి మాట్లాడింది ఏమన్నారంటే, వడ్డించే వాళ్ళని వదిలేసి ఇస్తరాకులు ఎరుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం ఏంటని చెప్పి నన్ను కించపరిచారు. నేను అట్లా అనుకోను. మీకు ఎందుకు చెప్తున్నానంటే, నన్ను విస్తరాకులు ఏరుకునే వాళ్ళలాగా నన్ను కంపేర్ చేస్తే నాకు ఇబ్బంది లేదు. నేను చాలా గర్వపడతాను ఆ మాటకి. ఎందుకంటే ప్రపంచంలో కానీ సమాజంలో కానీ చెత్తను శుభ్రపరిచే వాళ్ళే లేకపోతే ఈ సమాజం ఏ పరిస్థితిలో ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. నన్ను ఎంగిలాకులు తీసుకునే వాళ్ళు అన్నా కానీ, నన్ను ఎలాంటి పరిస్థితులకి నన్ను అన్నా కానీ నేను చాలా గర్వంగా తీసుకుంటాను. ఎందుకంటే అట్లీస్ట్ నాకు భగవంతుడు శుభ్రపరిచే పని ఇచ్చాడు. అందుకు నీకు తల ఉంచుతున్నాను ఆ భగవంతుడికి. మన రాజకీయ వ్యవస్థలోని నాయకులందరికీ అర్థం చేసుకోవాల్సింది, ఏ పనికైనా సరే వృత్తి తాలూకు మర్యాద ఇవ్వాలి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటాం. మనకి కొన్ని వాడుకి బాగున్నాయి కదా అని చెప్పి సామెతలను ఎలా పడితే అలా వాడేస్తే కులాలను కించపరిచినట్టుంటే దయచేసి ఒకసారి మీరు వాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. ప్రతి ఒక్క రాజకీయ నాయకులకి ఇది నా మనవిగా ఈ సభాముఖం మీకు తెలియజేసుకున్నాను. ఎందుకంటే చాలా మందికి బాధ కలిగిస్తుంది. అందరూ నాలాగా దాన్ని ఒక బ్రాడ్ మైండెడ్ గా ఆలోచించరు, చాలా బాధలో పడతారు.
అందుకని దయచేసి మీరు కంపేర్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే మీరే మన వృత్తి కులాలకు కానీ మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు గౌరవం ఇవ్వలేనప్పుడు మరి మీరే అందాలని రక్షిస్తారని చెప్పి, మీరే సంరక్షిస్తున్నామా అని చెప్పి మీరే దాన్ని కించపరిస్తే అది చాలా బాధ కలిగించే విషయం. అలాంటప్పుడు మీరు ఎలా న్యాయం చేస్తారన్నది ప్రతి ఒక్కరికి ఒక అనుమానం వస్తుంది. అలాగే ముఖ్యంగా మనకి చేనేత పరిశ్రమలో నా దృష్టికి వచ్చిన ముఖ్యమైన కొన్ని సమస్యలు ఏంటంటే, ఒక 11 రకాల ఉత్పత్తులు కేవలం చేతి మగ్గాల మీద నడపాలి. కానీ కొన్ని ఈ పవర్ హ్యాండ్లూమ్స్ వల్ల వాళ్ళు తయారు చేయాల్సినవి ఈ పవర్ లూమ్స్ వల్ల వాటి వల్ల మాకు రావాల్సిన ఆదాయం పోతుంది. దీనివల్ల 1985లో కొన్ని కేంద్రం సంరక్షణ చట్టం ఏర్పాటు చేసిన రిజర్వేషన్ చట్టం చేనేతకి అలాంటి ఉత్పత్తులను ఎవరు చేసిన వాళ్ళు చట్టరీత్యంగా శిక్షార్హులని చెప్పి ఉన్నా కానీ దాన్ని గట్టిగా అమలు చేసేవాళ్ళు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో నేను అనేది ఏంటంటే, ఒక సినిమా పరిశ్రమకి పైరసీ అనే వింగ్ ఉంది. అలాంటిది లక్షలాది మంది కార్మికులు పొట్టను కొడుతున్నా కొంతమంది పారిశ్రామికవేత్తల్ని మీరు ఏ విధంగా ఆప్ చేయలేకపోతున్నారు? వాళ్ళని ఆప్ చేయడానికి, ఈ దోపిడీ ఆపడానికి బలమైన ఒక ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఒకటి ఏర్పాటు చేయండి. ఎవరైతే వీళ్ళకి న్యాయంగా రావాల్సిన సంపాదనని పవర్ లూమ్స్ ద్వారా వాళ్ళకి రావాల్సిన ఆదాయాన్ని గండి కొడుతున్నారో వాళ్ళు మీరు ఆపు చేయకపోతే ఇక్కడ ఆకలి చావులు ఉంటాయి, ఆకలి కేకలు ఉంటాయి, పస్తులు ఉంటాయి. ఇలా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి సత్యాగ్రహాలు చేస్తారు. ఈ రోజు సత్యాగ్రహంతో ఉన్నారు, రేపొద్దున రోడ్ల మీదకి వచ్చి వాడు సరైన ఆగ్రహం మటుకు బయటికి రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అలాగే నాకు బాధ కలిగించిన విషయం, చేతిలో కళ ఉండి పస్తులు ఉండడం చాలా బాధ కలిగించే విషయం మన సమాజంలో. 2000కు పైగా గత 8 సంవత్సరాల ఆకలి చావులు, చేనేత కార్మికుల ఆకలి చావులు. అలాగే అత్యంత కళా నైపుణ్యతను వదులుకొని మామూలు పనులకు వెళ్ళిపోవాల్సి వస్తుంది, కూలినాలు చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు 10 మందికి జీవనోపాధి కల్పించే వృత్తి నైపుణ్యత ఉన్నవాళ్ళు చేనేత కుటుంబాలు. మరి అలాంటిది వాళ్ళని తీసుకెళ్లి మనం మామూలు ఉద్యోగాలకు పెట్టేసి వాళ్ళకి చాలీచాలని ఉద్యోగాలతో బతకడం వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. అందుకని వాళ్ళకి అండగా నిలబడాల్సిన ప్రభుత్వం మీద ఉంది. అంటే ఈ రోజున ప్రభుత్వాలు ఏదైనా చెప్తే ముందు మేము అన్ని చేసేస్తామని చెప్పి రకరకాలుగా ఈరోజు నిన్న గాని మొన్న గాని తెలుగుదేశం ప్రభుత్వం గాని అటు తెలంగాణ ప్రభుత్వం గాని చేనేత కార్మికులు అండగా నిలబడతామని చెప్పి రకరకాల సంకేతాలు ఇచ్చారు, రకరకాలు చేశారు. కానీ ఇళ్ళలగ్గానే పండగ కాదన్న సంగతి మటుకు గుర్తుపెట్టుకోవాలి. ఏ మాట అయితే చెప్పారో, ఎందుకంటే ఒకసారి ఆ వేడిలో అనేక వరాలు ఇచ్చేయచ్చు, కానీ వాస్తవంగా అవి ఎంత ప్రాక్టికల్ గా రూపుదాలుస్తాయి అనేది వాళ్ళ చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. అలాగే నేను చేనేత ఆధారిత కుటుంబాలకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సంఘాలకు కూడా ప్రభుత్వాలు చెప్పినా కానీ దయచేసి వాళ్ళు సహృదయతో స్వీకరించండి. అలాగే వారు ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు అన్నది ఒక మానిటరింగ్ ఏజెన్సీని మీరు పెట్టండి, ఒక మానిటరింగ్ కమిటీని. ఆ మానిటరింగ్ కమిటీని పెట్టడం వల్ల మీకు వాళ్ళు చెప్పిన ప్రామిస్లు కానీ ఏవైతే ప్రామిస్ చేశారో ఎంతవరకు ముందుకు తీసుకెళ్లగలిగారో మీరు దాన్ని బట్టి తిరిగి వాళ్ళని ప్రశ్నించడానికి అది అవకాశం ఉంటుంది. లేదంటే మళ్ళీ మీరు కామ్గా ఉన్నా కానీ మానిటరింగ్ కమిటీ లేకపోతే మళ్ళీ కార్మికులకి చేనేత కళాకారులకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. అందుకని ఈ చేనేత సంఘం పెద్దలందరికీ నేను చెప్పేది, దయచేసి ఒక మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయండి. ప్రభుత్వాలు ఇచ్చిన ప్రామిసుల్ని ఎంతవరకు వీళ్ళు నిలబెడతారో, ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారో అన్న దృష్టిగా చూడాల్సిందే నేను కోరుకున్నాను. అలాగే ఇప్పుడు ఇందాక నేను వస్తున్నప్పుడు నలుగురు చీర నెల నేయటం, మంగళగిరి చీర నెల నేయటం, అలాగే వాడికి మనకి ఈ పట్టు కరెక్ట్ చీర అంచుల్ని ఎలా నేసి ఎంత కష్టం ఉందనేది నేను ఇప్పుడు చూశాను. అంతకుముందు తెలిసినా కానీ ఈరోజు చూపించారు. అంటే ఇది ఒక కళకు సంబంధించింది. ఎక్కడో మనకి ఒక క్రికెట్ కళాకారుడికి మనం బోల్డంత నగదు ప్రోత్సాహకాలు ఇస్తాం,
ఒక టెన్నిస్ కళాకారులకి బోలంత నగదు ప్రోత్సాహకాలు ఇస్తాం. అలాగే ఇలాంటి గొప్ప కళాకారులు, ఎందుకంటే మన ఒంటి మీద మన అందాన్ని ఇనుమడింపు చేసే కళ ఉన్న చేనేత కార్మికులకి, చేనేత కళాకారులకి, వారికి వ్యక్తిగతమైన కళా నైపుణ్యాన్ని ప్రోత్సహించేలాగా నగదు ప్రోత్సాహకాలు ఇస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే ఒక క్రికెట్ కళాకారుడు చాలా అద్భుతమైన ప్రతిభా పాఠవాలు చూపించినప్పుడు అందరికీ ఉత్సాహం ఎలా కలుగుతుంది, ఎంత ప్రోత్సాహం ఎలా కలుగుద్దో, ఒక సరైన చేనేత కళాకారుడికి అలాంటి నగదు ప్రోత్సాహం ఇస్తే అది 10 మందికి ఉపయోగపడుతుంది. 10 మందికి ఇంకా మనం దీన్ని ముందుకు తీసుకెళ్లొచ్చన్న ఆలోచన విధానం వస్తుంది బయటికి. అందుకని దయచేసి ప్రభుత్వాలు ఈ రీతిని ఆలోచించవలసింది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మరి ముఖ్యంగా ఉండదు నేను మీ ఉత్సాహాన్ని నేను అర్థం చేసుకోగలను, కానీ నేను ఈ సందర్భంగా నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను రాజకీయాల్లోకి అధికారం ఆశించి రాలేదు. సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆశించి వచ్చాను నేను రాజకీయాల్లోకి. ఎవరికైతే కష్టాలు ఉన్నాయో, ఎవరికైతే సమస్యల వలయంలో చిక్కుకున్నారో, ఎవరికైతే ప్రభుత్వాలు అండగా లేవో వారికి అండగా నిలబడటానికి నేను వచ్చాను. అందుకే జనసేన పార్టీ పెట్టాను. దానికి కారణం ఏ అధికారం అని చెప్పి మన స్వాతంత్ర సమరయోధులు మన ప్రజలకి ఇంత సేవ చేశారు. కేవలం అధికారం వల్లే ప్రజలకి సేవ చేయొచ్చు అన్న ఉద్దేశం నాకైతే లేదు. కాకపోతే అవసరమైనంత మేరకు నేను పోటీ చేస్తాను. 2019లో మీకు చెప్పాను, ఖచ్చితంగా పోటీ చేస్తాను. అలాగే ఏ బలహీన గొంతు, ఏ చేనేత కళాకారుల గొంతు ముందుకెళ్ళట్లేదు వారి గొంతు శాసనసభలో వినిపించేలాగా, అసెంబ్లీలో వినిపించేలాగా, బలమైన గొంతు వినిపించేలాగా వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా దేశానికి గుర్తింపు తెచ్చిన మన చేనేత కళని ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది, మొన్న నేను వారానికి ఒక రోజు చేనేత కడతాను. ఎప్పటి నుంచో వారానికి అది చాలా రోజులు చేనేత కడుతుంటాను, ఎవరు తెలియదు బయటికి. నన్ను అభిమానించే ప్రతి ఒక్కరికి, జనసేన కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి, మన తెలుగు ప్రజలందరికీ, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ ఒక్కసారి ఒక్కరోజు మీరు చేనేతను కట్టండి. మన పంచ, మన కట్టు, మన బొట్టు దయచేసి మనం మర్చిపోకూడదు. నేను ఎందుకు పంచి కడతానంటే నాకు ఆనందం, నా గర్వం, నేను తెలుగు వాడిన గర్వం నాకు, అందుకు పంచి కడతాను. నేను చెప్పాను అమెరికాలో దీని సంగతి. ఇది సామాన్యుడిది, ఇది గబ్బర్ సింగ్ ఇది కాదు, సామాన్యుడి శక్తి ఇది, సామాన్యుడి గొంతు ఇది, సామాన్యుడి బలం ఇది. దీనికి కులం లేదు, దీనికి మతం లేదు. భారతదేశాన్ని, రాష్ట్రాలని, ప్రాంతాలని, కులాలని, మతాలని సమానంగా ఏకం చేసే తుండు ఇది. మనం నేతన్ననే నేసినది. అందుకేసుకుంటానికి మెడలో గర్వంగా, చాలా గర్వంగా వేసుకుంటాను నేను. అలాగే ప్రతి ఒక్కరికి
నేను పేరు పేరున కోరుకుంటుంది, కుదిరినంత మేరకు మీరు దయచేసి కనీసం వారానికి ఒకసారి చేనేతలు వాడండి. నేను బ్రాండ్ అంబాసిడర్గా చెప్పేది, నేను శీతల పానీయాలు తాగండి అని నేను చెప్పట్లా, ఫలానా వస్తువులు వాడండి అని చెప్పట్లా. నేను కోరుకునేది మన భూమిలో పుట్టిన చేనేత, గాంధీ గారు నిలబడిన చేనేత, గాంధీ గారు గుడికిన చేనేత, ఈ చేనేతగా మనం అండగా నిలబడదాం, ఈ చేనేతను మనం సంరక్షించుకుందాం, ఈ చేనేతకి ఆఖరి శ్వాస వరకు నిలబడదాం అన్న సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. నాకెప్పుడు ఒకటే చెప్పదలుచుకున్నాను, అన్నం పెట్టే రైతుకి కానీ భర్తనిచ్చే నేతలకు కానీ కన్నీళ్లు కారిస్తే ఆ దేశం సుభిక్షంగా ఉండదు. అది ఎప్పుడు సుభిక్షమైన దేశం అవ్వదు. అందుకని నేను నేతన్నకి నేను అండగా ఉంటాను. నేతన్నకి నేను నా ఆఖరి శ్వాస వరకు నేను మీకు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటాను. ఏవైతే నేను ఈరోజు ప్రభుత్వాలకి కోరుకునేది ఒకటే, మీరు పదే పదే చెప్తాను కొన్ని విషయాలు. ఒకటి, అలాగే యువతకి, ఈ రోజున చేనేత యువతకి నేను కోరుకుంటుంది ఏంటంటే, వాళ్ళకి ఆధునిక నైపుణ్యం జరిగేలాగా ఎడ్యుకేషన్ ఉండాలి. ఫ్యాషన్ కాలేజెస్ ఈ మధ్య నేను అమెరికాకి వెళ్ళినప్పుడు కొంతమంది, నేను ఏ రోజునైతే చేనేతకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నానో చాలా మంది చదువుకున్న వ్యక్తులు, తెలుగు వాళ్ళు, ఉత్తరాది వాళ్ళు వచ్చి నాకు చెప్పింది ఏంటంటే, ఇక్కడ మీ ఆంధ్రప్రదేశ్, మీ తెలంగాణ చేనేత సంబంధించి మేము కావాలంటే ఇంటర్నేషనల్ ఫ్యాషన్ హౌసెస్ కి మేము నిలబడేలా కొన్ని అనుసంధానం చేస్తాం అని చెప్పి ముందుకు తీసుకెళ్తాం అని గొప్ప గొప్ప ఫ్యాషన్ హౌసెస్ పేర్లు చెప్పారు. అది ఏదైనా జరిగితే వాళ్ళకి చేనేత సంఘాన్ని ముందు పెడతామని నేను మీకు సమాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే చేనేత సంఘం అడుగుతున్న ఈ రోజున ఒక కార్పొరేషన్ ఏర్పరిస్తే నాకు చాలా బాగుంటుంది, నా బిడ్డలు బాగుంటారు, అలాగే వాళ్ళకి వైద్య సదుపాయం కావాలని కోరుకుంటున్నారు. మరి ప్రభుత్వాలు అడుగుతున్నప్పుడు వారి రకరకాల ఇప్పటికే కార్పొరేషన్స్ ఉన్నాయి, అయినా దేనికి ఇంకోటి అవసరం ఏంటో అడుగుతున్నారు. నేను వారికి తెలియజేసుకునేది ఏంటంటే, ఒకవేళ వాటి తీరుగన్నులు ఎలా ఉన్నాయి, ఇప్పుడున్న ప్రెసిడెంట్ కార్పొరేషన్స్ కానీ ఇప్పుడున్న చేనేతకి తోడ్పాటు అందించే పరిశ్రమల సంఘాలు ఎలా ఉన్నాయి, వాటి తీరుగన్నులు ఎలా ఉన్నాయి, ఒకసారి మీరు ఆలోచించుకొని వాళ్ళకి, చేనేత సంఘాల వారికి, చేనేత కులాల వారికి, కళాకారులకి మీరు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసే దిశగా ఆలోచిస్తే బాగుంటుందని నా మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ మార్చి 14కి జనసేన ప్రారంభించి 3వ సంవత్సరం అడుగుపెడుతుంది. నేను అడుగుపెట్టే సమయంలో ఇప్పుడు దాకా జనసేన పార్టీని ఎందుకు మీరు నిర్మించట్లేదు అంటే, నిర్మించడం ఏంటి, మీరందరూ ఉన్నారు, కొత్తగా నిర్మించాల్సిన అవసరం ఏంటి, కావాల్సిన నాయకులే కావాలి మనకు. ఎందుకంటే మీరింత మనస్ఫూర్తిగా నేతన్నలకు అండగా వచ్చారు. ఈ రోజున మీ అందరూ మీ శక్తిని, మీ బలాన్ని, మీ యువశక్తిని ముందుకు తీసుకెళ్లే సరైన నాయకులు లేకపోతే ద్రోహం చేసిన వాడిని అవుతాను. మీరు ఎంత చిత్తశుద్ధిగా, మీరు ఎంత మనస్ఫూర్తిగా ఉన్నారో, జనసేన పార్టీలో నాయకులు అంత చిత్తశుద్ధిగా లేనప్పుడు నేను బయట వాళ్ళని ఎలాగా ఎదిరిస్తానో, ఎలా బలంగా కడిగేస్తానో, నా సొంత పార్టీ నాయకులను కూడా నేను అలాగే ప్రశ్నిస్తాను. నాకు ప్రజలే ముఖ్యం, మీరే ముఖ్యం, మీరే నా బలం. మీకు అన్యాయం జరిగితే అది తన కావచ్చు, మన కావచ్చు, నాకు ఎవరైనా ఒకటే. మీకు అడ్డు వచ్చి ఎవరైనా సరే నేను ఉపేక్షించిన తనైనా మనైనా సరే. అందుకని సరైన నాయకుల కోసం
ఎదురు చూసే సమయమే కానీ, ఎందుకంటే పరీక్షిస్తున్నాను. అందరు నిలబడతారు, ఉత్సాహంగా వస్తారు. కానీ ఒక చిన్న దెబ్బకి, గుండెల దెబ్బకి పారిపోతారు, అందరు పుట్టలా చెల్లాచెదురు అయిపోతారు. నాకు అలాంటి వాళ్ళు కాదు. శతజ్ఞులు ఎదురొచ్చినా, యుద్ధ ట్యాంకులు ఎదురొచ్చినా, తుపాకులు ఎదురొచ్చినా నిలబడే దమ్మున్న నాయకులు కావాలి. నాకు దమ్మున్న నాయకులు కావాలి. ప్రజా సమస్యల కోసం పోరాడే నాయకులు కావాలి. వాళ్ళ కోసం నేను ఎదురు చూస్తున్నాను. వాళ్ళ కోసం, అలాంటి నాయకుల కోసం నేను ఎదురు చూస్తున్నాను. మీలో నుంచే అనుకుంటున్న నాయకుల్ని, బయట వాళ్ళ నుంచి కాదు, మీలో నుంచే, మీలో యువశక్తి నుంచే అనుకుంటున్న నాయకుల్ని. అలాగే ఈరోజు చేనేత కళాకారులు కొన్ని అడిగేది, మీ నుంచి నాకు యువరక్తాన్ని పంపించండి జనసేన పార్టీకి. నేను మీ సమస్యల్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో, ఎలా పోరాటం చేయాలో నేను మీకు అండగా ఉంటాను. వారసత్వ రాజకీయాల మీద నాకు వ్యతిరేకత లేదు. కానీ కేవలం వారసత్వ నాయకులంటే నాయకులు వారి నాయకులేనా, మిగతా ప్రజలు కాదా అనేది నాకు ఇప్పుడు సందేహం పీడిస్తూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే, జనసేన పార్టీ నుంచి నేను యువ నాయకుల కోసం చూస్తున్నాను, పోరాట పటిమల నాయకుల కోసం ఎదురు చూస్తున్నాను, నిస్వార్థంగా ఉన్న నాయకుల కోసం ఎదురు చూస్తున్నాను. అలాంటి వాళ్ళు ఎప్పుడు వస్తారు బయటికి? ఇంగ్లీష్లో ఒక సామెత చెప్తారు, అడ్వర్సిటీ రివీల్స్ ట్రూ క్యారెక్టర్ అని. ప్రతికూల పరిస్థితుల్లోనే వాళ్ళు ఏంటి, వాళ్ళ నైజం ఏంటని బయటపడుతుంది. సుఖంగా ఉన్నప్పుడు అందరూ బాగుంటారు, కష్టాలు ఇచ్చినప్పుడే వాళ్ళ దమ్మెంత, వాళ్ళ గుండెల్లో నిజమెంత అని బయటకు వస్తుంది. కష్టాల్లో ఉన్న నాయకుల కోసం నేను ఎదుగుతున్నాను. అలాగే మార్చి 14న జనసేన పాలసీల కోసం నేను వెబ్సైట్ స్టార్ట్ చేయబోతున్నాను. దానికి ప్రజా సమస్యల మీద, ఒక్కొక్క పాలసీల మీద, మైనింగ్ పాలసీల మీద కావచ్చు, అగ్రికల్చరల్ పాలసీల మీద కావచ్చు, వ్యవసాయ పాలసీల మీద కావచ్చు, ల్యాండ్ ఎక్విజిషన్ మీద కావచ్చు, అలాగే మన రాజధాని సమస్యల మీద కావచ్చు, ఏది మీదైనా సరే, అలాగే మన చేనేత సమస్యల మీద కావచ్చు, మీ అభిప్రాయాలు దయచేసి నాకు తెలియచేయండి. 2019లో వచ్చే ఎన్నికల్లో ఈ మేనిఫెస్టోలో దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో అనేది మీ సహాయ సహకారాలతో నేను ముందుకు తీసుకెళ్తాను. అలాగే ఆరోగ్యం లేనిదే ఎవరు ముందుకెళ్ళలేరు. అలాగే చేనేత తల్లులకి, ఇందాక తల్లిని చూశాను, ఆ వయసులో, అలాగే నా తల్లిని అంత బాధ పెడతానా? ఆ వయసులో ఉన్న తల్లికి నేను ఇంకా పని చేయిస్తానా? నాకు బాధపడితే మన రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. వయసు ఇచ్చిన తల్లిని మనం ఎంత గౌరవంగా చూసుకుంటాం. రాజకీయ నాయకులు తల్లులేనా? మిగతా తల్లులు కాదా? అది నాకు బాధ కలిగిస్తుంది. ఆ తల్లులకి ఇంకెంతసేపు చేతులు ఉడికి చేతులు తెగిపోయి, కళ్ళు దెబ్బలు తిన్నాయి. ఇంకా ఎంతకాలం వాళ్ళ మీద మనం లాగుతాం? వారికి ఏ విధంగా మనం పింఛన్ పెట్టి వాళ్ళని ఆదుకుంటాం? ఇలాంటివన్నీ ప్రభుత్వం ఎందుకు ఆలోచించవు? చిత్తశుద్ధిగా ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ రోజున మీ అందరికీ సభాముఖంగా నేను కోరుకుంటుంది, అలాగే పెద్దలందరూ నేను కోరుకుంటుంది, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ దేనికి అడుగుతున్నానంటే, నాకు చాలా విసుగైన విషయం ఏంటంటే, రాజకీయాల్లో మీరు ఓట్లకు వచ్చినప్పుడు, మా పార్టీకి ఓటేయండి అని వచ్చినప్పుడు చాలా సరళమైన భాషలో, అర్థమయ్యే భాషలో మాట్లాడతారు. అదే మా హక్కులు చేనేత కార్మికులు ఇస్తారు, మన చెప్తారు కళాకారులు. మనకి పాదయాత్రలకు వచ్చినప్పుడు మా సమస్యలు ఇవి అంటే మీకు అండగా ఉంటామని చెప్పారు. కానీ పదవిలోకి వచ్చాక ఎందుకు మీరు నిలబడలేకపోయారు? ఒక సాధ్యాసాధ్యాలు పరిశీలించి మీరు ఇవ్వలేని పక్షంలో దయచేసి చెప్పండి, మేము ఎందుకు ఇవ్వలేకపోతున్నాం, ఎందుకు ఈ మాట మేము నిలబడలేకపోతున్నాం అని చెప్పాల్సిన నైతిక బాధ్యత ప్రతి ఒక్క ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ప్రతి
ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మీకు నైతిక బాధ్యత, ప్రజలకి సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత మీ పైన ఉంది. దయచేసి దాన్ని మీరు మర్చిపోకండి. అలాగే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పి ఈ రోజున స్పెషల్ ప్యాకేజ్ అన్నారు. స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు చట్టబద్ధత అవసరం లేదంటారు. ఇన్ని రకాలుగా మీరు అబద్ధాలు చెప్పి 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 మీరు ప్రజల్ని మోసం చేస్తున్నారు. దయచేసి ఇవ్వలేని పక్షంలో మేము ఇవ్వలేమని చెప్పండి. అది ప్రజలు నిర్ణయిస్తారు. మీరు ఇవ్వలేని పక్షంలో మేము ఎవరి పక్కన ఉండాలన్నది అది ప్రజల నిర్ణయానికి వదిలేయండి. అంతేగాని దయచేసి మీరు ప్రజల్ని మోసం చేయొద్దు. నేను ఈ రోజున నాకు ఒక్కళ్ళు ఓటేసినా కానీ, కోట్లాది మంది ఓటేసినా కానీ నేను ఎప్పుడు మీ పక్షే పోరాటం చేస్తాను. నాకు రాజకీయాలంటే గౌరవం. రాజకీయాలంటే అందరికీ అదొక మురికి అంటారు. రాజకీయాలనే మురికిలోకి నేను ఎందుకు వెళ్తున్నామని మా ఇంట్లో వాళ్ళు తిట్టారు, నా స్నేహితులు తిట్టారు, బయట వాళ్ళు తిట్టారు, రకరకాలు. రాజకీయ నాయకులు కూడా ఎందుకయ్యా నువ్వు ఈ మురికిలోకి వస్తావు? ఏ మురికి మీరు మేము కూడా వస్తాం, పర్లేదు, మేము కట్టుకుంటాం మురికిలో. ఏమవుతుంది మురికి? మురికి అంటుకుంటుంది ఒంటికి, లోపల మురికి లేదు. లోపల చాలా శుద్ధంగా ఉంది మనసు, లోపల అంటుకోదు. నాకు దోపిడీ చేయాల్సిన అవసరం లేదు, డబ్బులు తినాల్సిన అవసరం లేదు. మీరు రూపాయి ఇస్తే నేను ఈ బట్టలు వేసుకున్నామని, రూపాయి ఇస్తే తిండి తినేవాడిని. నాకు ఇంకెవరి సంపాదన అవసరం లేదు. మీరు ఇచ్చే చాలు, నాకు అంతే, అదే చాలా ఉన్నతమైంది. ప్రజల ధనాన్ని కానీ, ప్రజల ధనాన్ని సంరక్షించే వాళ్ళే రాజకీయ నాయకులు కానీ, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేవాళ్ళు కానీ, ప్రజాధనాన్ని దోపిడీ చేసేవాళ్ళు కానీ, అలాంటి రాజకీయ నాయకులను మనం ఎదురు తిరగాల్సిన ఆవశ్యకత ఉంది, పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు జనసేన వాటికి ఏ మాత్రం వెనకాడకుండా పోటీ చేస్తుంది, దానికి వాళ్ళతో పోరాటం చేస్తుంది. అందుకు మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను. అలాగే కార్మికుల సంక్షేమం కోసం, చేనేత కళాకారుల సంక్షేమం కోసం జాతీయ బోర్డు ఏర్పాటు చేయమని రకరకాల ప్రతిపాదనలు ఉన్నాయి. అలాగే మీడియా మిత్రులకు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరులో దీన్ని చేనేత సమస్యను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఒక చేనేత వర్గాల వారికే కాదు, అలాగే స్వర్ణకారుల కుటుంబాలకు కూడా నేను అండగా ఉంటాను. ఎందుకంటే డిమానిటైజేషన్ వల్ల మీకు దెబ్బతిన్నాయి, మీ వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఎప్పుడు గొప్ప పెద్దవాళ్ళు బాగా ఉన్నారు, కానీ చిన్న వాళ్ళు దెబ్బతింటున్నారు. అలాంటి వాళ్ళకి మీ ఏమనుంటే మీ సమస్యల్ని ఎలా ఆదుకోవాలి, ఎలా ఆలోచించాలని దయచేసి జనసేన దృష్టిలో ఉందని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడున్న యువతకి, యువశక్తికి, అభిమానులకి, ప్రతి ఒక్కరికి అరెస్ట్ అయిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం, ఫైట్ కోసం పోరాటం చేసి అరెస్ట్ అయిన ప్రతి ఒక్క జనసేన కార్యకర్తకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకున్నాము. అలాగే ఇది చేనేత ఐక్య గర్జన. 18 కులాలు కలిస్తే కానీ చేనేత ముందుకెళ్ళదు. అలాంటి పెద్ద మనసుతోటి అందరూ ముందుకొచ్చి చేనేత ఐక్య గర్జనగా దీన్ని తీసుకెళ్లిన ప్రతి ఒక్కరికి, మూర్తి గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. ఒకటే మాట, ఆఖరి మాట, దేశాన్ని స్థుతించకుండా నేను ఎప్పుడు తిగను. ఏ దేశమేగినా ఇందు కాలిడినా పొగడలా నీ తల్లి భూమి పాడుతుంది. భారత్ మాతాకి